ఈగో అంత పని చేస్తుందా? చరిత్ర ఇదే. ఒక మనిషి కెరియర్ తో పాటు ఆయన టోటల్ లైఫ్ ని పూర్తిగా ముంచేసేది ఈగో అని సర్వత్రా తెలిసిన సత్యం. రాజకీయాల్లో చూస్తే మొదటి తరం వాళ్ళంతా సమిష్టి కృషిని నమ్మేవారు. ఏ విజయం అయినా కలిసి పంచుకునేవారు. తమ ఒక్కడి క్రెడిట్ అని అసలు భావించేవారు కానే కాదు. వారికి రాజకీయ పార్టీ అన్న సంస్థ మీద, వ్యవస్థ మీద నమ్మకం అపారంగా ఉండేది. అంతేకాదు, ఆనాడు వ్యక్తి పూజ అన్నది లేదు. వ్యవస్థతోనే ఏదైనా అని భావించే తరం ఆనాడు ఉండేది. అలా గొప్ప విలువలు కనిపించేవి. ఇక తరువాత కాలం చూస్తే ప్రజాకర్షణ అన్న ఒకటి ముందుకు వచ్చింది. దానిని పొలిటికల్ గ్లామర్ గా అభివర్ణించే వంది మాగదలు, భజన పనులతోనే అఖిల భారత స్థాయిలో కాంగ్రెస్ రెండుగా చీలిపోయింది. అలా ఈగోస్తో తొలినాటి కాంగ్రెస్ పార్టీలో తన ఉనికిని శ్రీమతి ఇందిరాగాంధీ పోగొట్టుకున్నారు. ఆమెను కాదని సీనియర్లు అంతా కలిసి రెడ్డి కాంగ్రెస్ ని స్థాపించారు. అందులో నుంచి ఇది వరకు చోటు లేదని దాని ప్రెసిడెంట్ బ్రహ్మానంద రెడ్డి ఖండితంగా చెప్పేశారు. అలా ఈగోస్తో, వ్యక్తి పూజతో చుట్టూ కోటరితో ఇందిరాగాంధీ ఎంతో నష్టపోయింది అన్నది 1977 ఎన్నికల రుజువు చేశాయి. అలా తానే సర్వస్వమని భావించిన ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించి పార్టీని ఓడించారు. తాను ఓటమి పాలయ్యారు. అయితే తప్పులు ఎక్కడ జరిగాయో చూసుకొని ఇందిరాగాంధీ పుంజుకుంది. కాంగ్రెస్ ఐ పేరుతో పార్టీని స్థాపించి ఆమె మళ్లీ అధికారానికి చేరువ అయ్యారు. ప్రస్తుతం దేశంలో ఆమె స్థాపించిన కాంగ్రెస్ పార్టీయే ఉంది. ఇక సోనియా గాంధీ విషయానికి వస్తే ఆమె కూడా అదే చేశారు అని అంటున్నారు. అంతా ఆమె చుట్టూ ఉంచుకోవడం, యూపీఏ 1, యూపీఏ 2లో తానే కేంద్ర బిందువుగా మారడంతో పాటు తనలో ఉన్న బలమైన కోటరీ మూలంగా ఆమె తీసుకున్న నిర్ణయాలతో గత 3 ఎన్నికల నుంచి కాంగ్రెస్ అధికారానికి దూరంగా ఉండిపోయింది. అంటే ఈగోస్ వల్లనే ఇదంతా అని చెప్పక తప్పదు. అన్నీ తెలిసిన చంద్రబాబు రాజకీయంగా వ్యూహాచరణ చతురుడు అయినా కూడా 10 ఏళ్ల పాటు వైఎస్ఆర్ జమానాలో అధికారాన్ని కోల్పోయారు. ఆయన ఉమ్మడి ఏపీకి సీఎంగా కాకుండా సీఈఓగా వ్యవహరించడంతో పాటు చుట్టూ ఉన్న వారితోనే అంతా అనుకొని అదే నిజమని భ్రమించి 6 నెలల అధికారాన్ని ముందే వదులుకొని ఎన్నికలకు ముందుకు జరిపి మరి 2004లో ఓటమి పాలయ్యారు. అది 2009లో సైతం రిపీట్ అయింది. ఇక చూస్తే 2014లో తిరిగి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు అంతా తనతోనే అన్నట్లుగా వ్యవహరించడం, ఈగోతో ముందుకు సాగడంతో 2019లో ఫలితాలు తేడా కొట్టాయి. కేవలం 23 సీట్లతో ఆయన ఓటమి పాలయ్యారు. అలా జగన్ చేతిలో బాబు ఓటమిని చూశారు. ఇక వర్తమానంలో చూస్తే జగన్ కూడా అతిపెద్ద ఈగో అనే బ్యాగ్ ని మోస్తూ 5 ఏళ్ల పాలన చేశారు. తనకంటూ ఒక ప్రపంచాన్ని క్రియేట్ చేసుకునే అందులోనే ఉంటూ జనాలను విస్మరించారు అని విమర్శలు వచ్చాయి. ఒక బలమైన కోటరి చేతిలో బందీగా మారి వారి చెప్పినదే వింటూ గెలుపు ఖాయమని, తనకు తిరుగులేదని, అధికారం శాశ్వతమని జగన్ భావించారు. అదే సమయంలో భ్రమించారు కూడా. చివరికి చూస్తే 2024 ఎన్నికల ఫలితాలు రివర్స్ లో కౌంటర్ ఇచ్చారు. తేరుకొని చూసేసరికి కేవలం 11 సీట్లకే పరిమితం అయి రాజకీయంగా మట్టి కరిచే పరిస్థితి ఏర్పడింది. దీనిని బట్టి ఎవరైనా అర్థం చేసుకోవాల్సింది అధికారంలో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, పూర్తి అప్రమత్తంగా ఉండాలి. అప్పుడు కూడా కాళ్ళు నేల మీదన ఉంచి నడవడం చూస్తే కనుక ఇబ్బందులు రావు. అలాంటి వారు కూడా చరిత్రలో కనిపిస్తారు. పొరుగునే ఉన్న ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్ ఏకంగా 24 ఏళ్ల పాటు సీఎంగా ఉన్నారు. వరుసగా 5 ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు. ఇదంతా సాధ్యమే అని ఇంకా చాలా మంది నిరూపిస్తూనే ఉన్నారు. అలాంటి వారిని చూస్తే స్ఫూర్తిని పొందాలి కానీ ప్రజాస్వామ్యంలో విపక్షం లేదు అనుకుంటే పొరపాటే. ప్రజలే అసలైన విపక్షం. వారికి నచ్చకపోతే గట్టిగా ఓడించి పక్కన పెడతారు.